ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి. వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ముందుగా మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నం కనుక తీసుకున్నట్లయితే గురువు మీకు రాశిలో నుండి స్ట్రైట్ అవుతున్నాడు. దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే మెంటల్ పీస్, అంటే మానసికంగా స్ట్రెస్ అనేటువంటి తగ్గిస్తాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురువు పర్టికులర్గా మీకు ఎటువంటి యోగాలను ఇస్తున్నాడు. ఇక్కడ ఈ రాశిలో ఉండే నక్షత్రాల మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యేకంగా మీకు సంతాన అభివృద్ధిని, రాజకీయ అభివృద్ధిని, ఆరోగ్యాభివృద్ధిని ఇస్తాడు. అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నాన్ని ఈ 5 నెలల పాటు మేషం వారికి యోగాన్ని ఇస్తాడు. మేషలగ్నం లేదా మేషరాశి వారికి గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు, ఎందుకంటే 9వ స్థానాన్ని చూస్తున్నాడు కదా. మరియు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఏ విషయంగా చెప్తారు అంటే పూర్వ జన్మలో మీరు ఏదైతే కొన్ని పుణ్య ఫలితాలు చేస్తుంటారో వాటికి సంబంధించినటువంటి విషయాల్ని ఇక్కడ ప్రోగ్రెస్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క గురువుతో పాటు ఈ గురు రాశుల్లో ఉన్న రాహును మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ రాహు వల్ల దేశకాలమాన పరిస్థితుల్లో జరిగే ఫలితాలు వీటి గురించి చెప్తాను నేను మీకు. ఇక్కడ ఏంటంటే ఈ రాహు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో మేషం వారికి గురువు వక్రగతి పోతుంది. గురువు నుంచి 12లో రాహు ఉన్నాడు. జీవుడికి విదేశీ అవకాశాలకి ఇక్కడ చక్కటి ఫలితం. మరి ఇదే మేషరాశి వారికి గురువు నుంచి 6లో కేతు ఉన్నాడు. ఎందుకంటే గురువు అనగానే కేవలం గురువు ఒక్కటే కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆ గురువు నుంచి ముందు వెనక లేదా షష్టాష్టకాల్లో లేదా 6/8 6/12 రాసుల్లో ఉండేటువంటి కాలానికి మోక్షానికి కారకులు ఏమి ఫలితాలు ఇస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ నిత్య జీవితంలో ఈ జూపిటర్ ముందుకు వెళ్ళేటప్పుడు నిత్య జీవితంలో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ ఆటంకాలు తగ్గాలన్నా ఈ జూపిటర్ గురువు ఇక్కడ ఉండే 5 నెలలు వక్రగతిపై స్ట్రైట్ అవుతున్నందుకు ఈ యొక్క మంచి ఫలితాలు రావాలన్నా మీరు చేయాల్సింది ఏమిటి? ఈ గురువు ప్రత్యేకంగా మీకు చూడండి భూ సంబంధించిన గృహ సంబంధించిన యోగాలు ఇవ్వడానికి కూడా సఫలీకృతం చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 6లో కేతు ఉన్నందుకు, గురువు నుంచి 6లో కేతు ఉన్నందుకు ల్యాండ్ మూలంగా తీసుకునే లోన్స్ విషయంలో కానీ, ల్యాండ్ తీసుకుని మీరు లోన్స్ ఇవ్వడం కానీ ఈ యొక్క అంశాల్లో మాత్రం చాలా 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 కేర్గా ఉండండి. ఇది ఒక రకంగా ఉపాసనా స్థానాన్ని, దేవతా స్థానాన్ని, పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం ద్వారా అందులో ప్రత్యేకంగా ఈ యొక్క కేతు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో నిత్యం ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని ఒకసారి తలుచుకోండి.
ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా అప్పు తీసుకోవాలి ఇవ్వాలనుకున్నారు, అలాంటి సమయంలో కూడా ఒకసారి గణపతిని తలుచుకోండి. అయితే మీ మేషలగ్నం వారికి, ప్రత్యేకంగా రాశి 6 లగ్నం వారికి సూర్య ఉపాసన ఇచ్చినంత లబ్ధి ఏ ఉపాసన ఇవ్వదు. అంటే వేరేవి ఇవ్వదా అంటే అలా అని కాదు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా ఫలానా గ్రహం ఈజ్ మోస్ట్ మంచి ఫలితాలు ఇస్తుంది అని ఉంటుంది. ఆ రకంగా పంచమాధిపతి అవుతాడు రవి. సహజంగానే ప్రత్యక్ష దైవంగా చెప్తూ ఉంటారు. కాబట్టి పంచమాధిపతి రవి అయినందుకు సూర్య ఉపాసన చాలా చక్కటి ఫలితాలను మీకు ఇస్తుంది. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం. జనవరి రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని, కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు. స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో, మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందిని ఇస్తుంది. కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లాగా మొత్తం మూసేసుకొని నెలల తరబడి ఇంట్లో ఉండడం, అన్నీ బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు. కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది? ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం. వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా. అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి. ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి. ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ. ఇది ఒక 10 ఇయర్స్ జర్నీ చెప్పాలంటే. ఈ 10 ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది. ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక 4 ఇయర్స్ అనుకోండి ఇంక బలంగా. అంటే కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం. దేశకాల పరిస్థితుల్లో చూడండి, రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము. ఎప్పుడైతే గురు చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు. గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జిలు, ఈ లాయర్లు జడ్జిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు. ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది బాగా అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనా అండి, మిగతా మనుషులు కాదా అంటే ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు. ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు. అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు. అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది.
అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడడం ఎట్లాగా, ఈ కాంబినేషన్ మనకి ఏం చెప్తుంది? అలాగే కేతు వారిలో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి, ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్టెబిలిటీగా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహువు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే చండిని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలట ఈ కలియుగంలో. అంటే గణపతి యొక్క ఆరాధన, అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్నారు చూసారా, ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి, చేయడం ఆరాధన చేయడం. చాలామంది అన్నారు ఏమంటే ఆరాధన అన్నారు, ఏం చేయాలి? ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే. సింపుల్గా ఏం లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి. లేదా ఉదయం పూట చక్కగా 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి, గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి. యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్ళాల్సింది మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు. మీ అందరూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. శ్రీమాత్రే నమః.